ప్రశాంత్ హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవా విభాగ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని అదిసింగ్ నగర్ ప్రశాంతి హాస్పిటల్ నందు ఎన్టీఆర్ వైద్య సేవా విభాగ ప్రారంభోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు పాల్గొని హాస్పిటల్ ను పరిశీలించి ఆరోగ్యశ్రీ వార్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రశాంతి హాస్పిటల్ నందు ఎన్టీఆర్ వైద్య సేవా విభాగం మొదలు పెట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు. వారు ఎటువంటి జబ్బుతో హాస్పిటల్ కు వచ్చినా కూడా అన్ని రకాల అత్యాధునిక ట్రీట్మెంట్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని డాక్టర్స్ ను కోరడం జరిగింది. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో సింగనగర్ ప్రాంతంలో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరి ఎన్టీఆర్ వైద్య సేవ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. దానికి డాక్టర్ రవీంద్ర రెడ్డి గారికి, సోదరి డాక్టర్ పవిత్ర గారికి, ప్రశాంత్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడే ప్రారంభించుకోవడం జరిగింది హాస్పిటల్ని. ఈ ప్రాంతంలో పేదవాళ్ళు ఎక్కువ. ప్రభుత్వం ముఖ్యమంత్రి యొక్క ఆదేశాలు ఏంటంటే ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందాలి. ఎన్టీఆర్ వైద్య సేవ మీద ఏ జబ్బుతో ఏ అనారోగ్య సమస్యతో హాస్పిటల్కి వచ్చినా వాళ్ళకి ఆ అనారోగ్యం పోయే వరకు కూడా మరి ఆరోగ్యవంతులు అయ్యే వరకు కూడా ట్రీట్మెంట్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు యొక్క ఆదేశాలు, ఆయన ఉద్దేశాలు, ఈ ప్రభుత్వం యొక్క తీరు. దానికే ఈరోజు నిదర్శనంగానే గత 5 సంవత్సరాలు భ్రష్టు పట్టినటువంటి ఆరోగ్యశ్రీ వ్యవస్థని మళ్ళా గాడిలో పెడతా ఉన్నాం. దాదాపు కోట్ల రూపాయలు, 1200 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించలేదని గతంలో డాక్టర్లు స్ట్రైక్ చేసినవి కూడా మనం చూసాం. హాస్పిటల్స్ మాకొద్దు ఈ ప్రభుత్వ స్కీమ్స్, ఆరోగ్యశ్రీ స్కీమ్స్ అని బయటకు వచ్చేసిన విషయాన్ని చూసాం. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన నెల రోజుల్లోనే ప్రశాంతి నర్సింగ్లోని ఇలాంటి హాస్పిటల్స్ సొంతగా వచ్చి మేము ప్రభుత్వ పరంగా ప్రభుత్వ స్కీమ్స్, ప్రభుత్వ పాలసీల్ని చేస్తామని చెప్పి డాక్టర్ సురేందర్ రెడ్డి గారు, రవీంద్ర రెడ్డి గారు, అలాగే సోదరి ప్రశాంతి మరి అందరూ రావటం అంటే సంతోషం. ఈ ప్రాంతంలో పేద వర్గాలు ఎక్కువ, రెక్కాడితే కానీ డొక్కాడిన కుటుంబాలు ఎక్కువ, అనారోగ్యం పాలయ్యే ఛాన్సులు ఎక్కువ. ఇలాంటి చోట ఇలాంటి హాస్పిటల్స్ అవసరం చాలా ఉంది. దీంట్లో న్యూరాలజీ కానీ, నెఫ్రాలజీ కానీ, గైనకాలజీ కానీ, మరి ఆర్థోపెడిక్స్ కానీ, అట్లాగే సర్జన్స్ కానీ అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి సదుపాయాల్ని ఈ ప్రాంత ప్రజలు ఉపయోగించుకోవాలి. ఈ ప్రాంతంలో ఉచితంగా చేసే వైద్య సేవలకి మీరందరూ కూడా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీకు ఏ అనారోగ్య సమస్య వచ్చినా ఈ హాస్పిటల్కి రండి. ఇలాంటి హాస్పిటల్స్ ఈ ప్రాంతంలో మరిన్ని రావటం కూడా మంచిది. ఈ ప్రాంతంలో దాదాపు 1,00,000 మంది ప్రజలు నివసిస్తూ ఉన్నారు. హాస్పిటల్స్ మాత్రం లేవు. ఇదే ఫస్ట్ హాస్పిటల్స్. మరి చాలా సంతోషంగా ఉంది. మా ప్రాంత ప్రజలకి సేవలు అందించడానికి ముందుకు వచ్చినటువంటి ప్రశాంతి రవీంద్ర రెడ్డి గారికి, సోదరి ప్రశాంత్కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 984921
973754 మరియు 9618034138.